హలో. నమస్తే అన్నా. నమస్తే అండి. బాగున్నారన్నా? ఎవరు? నేను కుమార్ అన్న మాట్లాడుతున్నా, ఉడిపి నుంచి. చెప్పన్నా. రామకళ అన్న మాట్లాడేది. అవునన్నా. చాలా రోజులు కదన్నా, అంతకని మాట్లాడతాం ఎలాగని ఫోన్ చేసినామన్నా. చెప్పన్నా. అదే ఒకసారి హైదరాబాద్కి వచ్చేటప్పుడు పరిచయమైన నంబర్ ఇచ్చే కదన్నా, సెంట్రింగ్ సప్లైర్స్ ఉంది కదా మీది. అవునన్నా చెప్పన్నా. అంతకని ఎలాగున్నారని ఫోన్ చేసాం. బాగున్నారన్నా? బాగున్నామన్నా. భోజనమా అయిందండి ఇప్పుడే. ఇంటికాడ ఉన్నారా బయట ఉన్నారా? ఇంటికాడే ఉన్నా అన్న, చెప్పండి. అది ఏం లేదన్నా, గుర్తుపడ్డారు లేదన్నా? లేదన్నా. అయ్యో, ఏమన్నా అట్లా అంటున్నా. నేను అక్కడ లేబర్ పనికి వచ్చినాం చూడన్నా. అన్నా లేబర్ పనికి వచ్చినాం కదా అప్పుడు హైదరాబాద్కి. ఓకే అన్న, చెప్పండి. అప్పుడు పరిచయం చెప్పండి. అక్కడ పీజీవి ఎంట్రీ ఉంది కదా, ఏందన్నా? పీజీ ఉంది కదా, పీజీ మేర ఉంది కదా. పీజీ ఉంది కదనా, ఇన్ఫార్మ్ అన్న అర్థం కాదు. అదేనా, నీకు అర్థం కావట్లంటే ఇది సెంట్రింగ్ సప్లైయింగ్ చేస్తారు కదనా మీరు? అవునన్నా చెప్పండి. అది మార్తాండ నగర్ లో. అవునన్నా చెప్పండి. అదే గుర్తుపట్టలేదు అంటున్నా మమ్మల్ని. లేదన్నా గుర్తుపట్టలేదు, చెప్పండి. ఏం కావాలి? ఏం లేదు, ఒక విషయం ఉంది చెప్తాను. నేను కర్ణాటక నుంచి మాట్లాడుతున్నా, నా పేరు కుమార్, ఉడిపి నుంచి మాట్లాడుతున్నా. గుర్తుపట్టాను లేదంటున్నా. లేదన్నా గుర్తుపట్టలేదు. అదే ఏం లేదు, ఒక మంచి సీక్రెట్ విషయం ఉంది, ఇది చెప్దామని ఫోన్ చేశాను అంతగాని. ఏంటన్నది? మీ పక్కన లేదు, ఎవరు లేదు కదా, బయటకు వచ్చి మాట్లాడు. పక్కన ఎవరు లేదు కదా? ఎవరు లేరన్నా, చెప్పండి. ఏమంటేనా, ఇక్కడ కోమటోళ్ళు బాపునోళ్ళు నీకు ఐడియా ఉందనా? ఉంటారు కదన్నా, అన్ని ఊర్లో ఉంటారు, చెప్పన్నా. ఈ ఊర్లో కోమటోళ్ళు, కమ్మోళ్ళు, కాపులు, ఊరికి కులస్తులు ఉంటారు తెలుసా కదా. కొమ్మటోళ్ళు, కమ్మోళ్ళు, కాపోలది పెద్ద ఇల్లు, చాలా గాలి వాన ఎక్కువ వచ్చి పడిపోయింది ఇల్లు. ఆ ఇల్లు ఏం చేసిండు, మన ఊర్లో ఒక ట్యాపింగ్ మేషన్ తెలుసు కదా, వడ్డే వాళ్ళు ఇల్లు కడతారు కదా, వడ్డే వాళ్ళు. అవునన్నా చెప్పండి. ఆ వడ్డే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇలా రాయి కళ్ళు మనంతా తీసి కొత్త ఇల్లు కడతామని చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చినారు. కాంట్రాక్ట్ కడతాం, రాయి కళ్ళు మనంతా తీసి సైట్ అంతా క్లీన్ చేసి మట్ట చేయాలి కదా, గుంతలు తీసి. అదంతా చేసేటప్పుడు తాతగారికి బునోద్లోని ఒక 2 మట్టి కుండ కనబడింది. ఆ మట్టి కుండలు ఇంటికి ఓపెన్ చేసి చూస్తే దీంట్లో బంగారులు, వెండి నాణ్యాలు దొరికినాయి తాతగారికి. వాళ్ళ తాతగారికి 5 కూతురున్నాడు, కొడుకు లేవు. వాళ్ళు చాలా మరడి మనిషి అయినా వెనక మనకి ఎవరు లేవు, బంధువులు చుట్టాలు లేవు. మా పల్లెటూరులో ఒక 50, 60, 70 ఇల్లు ఉంటుంది, చిన్న ఊరు. ఆయనకి ఒక 10, 20 గొర్రెలు, మేకలన్నీ ఉంది కదా. ఆడి మేకలు నేర్చుకుని ఉంటారు. పిల్లలు చదువుతున్న చిన్న చదువులో 2 కూతురు పెళ్లి వయసుకు వచ్చింది. వాళ్ళ పక్కన ఇక్కడ చుట్టాలు ఏమంటున్నాడు, పక్కన తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఇంటి పక్కన ఆడ ఏ ముసలోడు ఇంత వయసుకు వచ్చింది కూతురు ఇంట్లో పెట్టుకున్నావు కదా, పెళ్లి చేయ కదా, ఎంత రోజు అయింది, ఇన్ని రోజు పెట్టుకున్నావు అంటే వాళ్ళు అన్నారు. ఆయన వచ్చి తాతయ్య ఇట్లా అంటున్నారు, బాబు కుమార్ గారు, నాకు బంగారం దొరికింది ఇలాగనే. బంగారం దొరికింది ఇంతకాలంలో ఎలాగుంది, ఏమో కథ అంటే నేను చూసినాము, ఇంటి దగ్గరకు చూసి కళ్ళతో చూపించింది, మాకు ఏం చేతి ఇయ్యలేదు. ఈ అంటే అట్లా ఇవ్వకు చూడు అంటే చెప్పి చూపించి మొత్తం ఒక 3.5-4 కిలో బంగారం ఉంటే తూకం చేయలేదు ఆయన. ఆయనతోనే దాచిపెట్టుకున్నారు. తాతయ్య ఓకే మీరు ఎవరికి ఎవరైనా చెప్పినారా ఎలాగా అంటే చెప్పాను. నేను ఎవరికి చెప్పలేదప్ప, మీ నాన్న నాకు ఇంటూ క్లోజ్ ఫ్రెండ్ కదా, అంతకని నేను ఎవరికి నీకు చెప్దామని నేను ఎవరికి చెప్పలేదని వాడు అన్నారు ఆయన. అప్పుడు నాకు వచ్చి చెప్పింది, ఇలా దొరికింది బాబు, నీకు కమిషన్ ఇస్తాను. మార్కెట్ లో అయితే ఇప్పుడు 1,10,000 ఉంటది, మనకి ఆ రేటు వద్దు, ఒక అంత 10 రూపాయలు తక్కువ అటు ఇటు చూసుకొని ధరం చేసుకుంటాం, చూడు మంచి ఎవరు ఉంటే చూడు కూడా మాకు చెప్పిండు. సరే ఇట్లా చెప్తాను తాతయ్య, ఇది చెక్ తీసినారా ఎలాగా ఏం కథ అంటే చెప్పిండు. నేనెంత చెక్ తీసినాను బాబు వాడంటే ఆయన కన్ఫర్మ్ అయింది ఆయనకి. ఇది ఏమన్నా కొంటావు, ఏమన్నా అట్లా ఆలోచన ఏమన్నా అట్లా ఏమైనా ఉంటే మీరు మా ఊరికి వద్దు, మేము ఒక సగం దూరకు వస్తాను, మీరు సగం దూరకు రండి. ఒక 1/2 కేజీ 1/4 కేజీ బంగారం కొద్ది, వెండి కొద్ది 2 తీసుకొస్తాం, నేను తాతయ్య పెద్ద ఇద్దరు వస్తాము.
ఎలాగో ఇంట్లో పండుకున్నట్లు నా బస్సులో పండుకుని చేస్తాను. మీరు కూడా అట్లా ఇంట్లో పండుకున్నట్లు నైట్ బయలుదేరి రండి. మీరు సగం దూరం రండి. బార్డర్ వరకు తెలంగాణ బార్డర్ కర్ణాటక బార్డర్కి వచ్చినాక ఒక చోట్ల బస్ స్టాండ్ లో కాలేజీలో పార్లో కూర్చి మాట్లాడి మొత్తం చూపించి దీంట్లో బంగారం కొద్ది వెండి కొద్ది ఇప్పిస్తా. దీంట్లో ఒకటి వెండి కూడా దొరికిందా? రెండు దొరికింది. బంగారము వెండి రెండు ఉన్నాయి. కాయిన్స్ అన్ని మొత్తం కాయిన్స్ లేదు. తీసుకెళ్ళి మీకు తెలిసి ఆడిపోయి ఎక్కడైనా పోయి ఎంత పర్సెంటేజ్ ఎంత బంగారం ఎన్ని క్యారెట్ ఈ రేట్ కొనుక్కోవాలా ఎలాగంటే మీరు కనుక్కోవాలి అక్కడ. ఎవరైనా కొంటారా అవి? ఎవరు బంగారు కొంటలేదా? లేదు, అది ఇది కదా, పాత బంగారం కదా, కొంటారా? అంటే కొనవచ్చు, కొంటారని మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు బంగారు పాత బంగారం అంటే ఒకటే. ఇప్పుడు కరిగి మనము ఇప్పుడు పాత బంగారు తీసుకొని కొత్త బంగారు ఏంటి కరిగిచ్చి కదా మనకి కొత్త బంగారు తీసి ఇచ్చింది. అవునా కదా? ఇప్పుడు నీరు పెళ్ళి నీవు అట్లనే నీవు వచ్చి మాకేం డబ్బులు ఇచ్చి తీసుకుపోలే కదా. వచ్చి ఖాళీ వచ్చేస్తారు, సొమ్ము చూస్తారు, ఎలా ఉంది ఏం కదా అన్ని చూస్తారు, బంగారం తీసుకెళ్తారు. దీంట్లో మొత్తం పాత బంగారం అంటే ఇది పాతదా ఇది అంతే, ఇంకేం లేదు. బంగారం అంటే బంగారమే కదా అది. అక్కడ మీ ఊరి అదేది మీ ఊరేది కర్ణాటక, అక్కడ అమ్మడం అవదా? అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఎంత దండికి వద్దు దొరికింది ఎక్కడ దొరికింది ఎమ్మలాగంటే ఇప్పుడు గవర్నమెంట్ చేయాలని అనుకో ఒక షాల్ పెట్టి ఒక ప్రైజ్ పెట్టి నడవంటారు. దూరం వెళ్తే 10 తక్కువ ఒక ఆపరేట్గా అమ్ముకోవచ్చు అంటే ఆయన ఆలోచిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ దొరికిన దూరంగా వస్తే మీరు ఏడ ఉన్నారో మేము ఏడ ఉంటాము. పెట్టి మీరు లైఫ్ సెటిల్, మీకేమో అట్లా మీకు మంచిది అనిపిస్తే మీరు లైఫ్ అవుతుంది, ఈయనకు మంచిది అయితే నువ్వు లైఫ్ అట్లా అవుతుంది. ఇప్పుడు కరెక్ట్ అవ్వాలి కదా. మీకు బంగారు అవుతుంది, వాళ్ళకి డబ్బులు ఇస్తారు అంతే కదా. అది మంచిది అయితేనే చెప్పుకుంటాము, లేకుంటే లేదు కదా. మంచిదని మాకెలా తెలుస్తుంది? అది నీకు ఇచ్చి పంపిస్తాం కదా. నీకు ఇది మంచిదా కాదా నీకు కొద్ది తెలవాలి కదా. అక్కడ పోయి మనం ఇక్కడ నీకు ఎట్లా తెలుస్తుంది? నీకు కొద్ది ఇస్తేనే నీకు తెలుస్తుంది ఇది మంచిదా కాదా అని. అక్కడ పోయి మీరు పోయి ఇంట్లో చూపించుకో, దేవుడు దగ్గర పెట్టుకో, రోజు పూజ చేసుకో, ఒక పాలు నెయ్యి పెట్టుకో, మంచిది కదా. మనం ఎట్లన్నా మనము ఏమైనా చేస్తే కూడా మనం పూజ కొత్త ఇల్లు కడతాం అంటే పాలు నెయ్యి అంటే పెట్టి కదా పూజ చేసేది, బునది పూజ చేస్తే. అట్లనే ఇది కూడా బంగారం ఒక ఇల్లులాగా అట్లాగే అనుకోవాలి కదా మనము. అట్లా పూజ చేసుకుంటాము. మంచిది అయితే లక్ష్మి కదా. అప్పుడప్పటికి పూజ చేసి ఆ తాత కూడా మంచి పూజ చేసుకుని అట్లనే ఉన్నారు ఆయన కూడా. ఇట్లుంటది. మీరు ఆలోచన చేసుకో. వస్తా ఉన్నట్లయితే కన్ఫర్మ్ అట్లయితే రండి, లేకుండా వద్దు బాబు అట్లయితే వేరే వాళ్ళకి అమ్ముకుంటారు అంతే, ఏం లేదు. అది మీరు ఒక ఇంట్లో నైట్ బయలుదేరట్లా నైట్ బయలుదేరి రండి. నేను తాత ఎంత వెళ్ళి చెప్పండి, చెప్తాను, వద్దంటే వద్దంతే, ఏం లేదు. ఇది కర్ణాటక దేశం ఉడిపి రాజ్యమే కదా? ఏదేనా ఉడిపేనా మీది? ఉడిపి. ఆల్రెడీ స్టోరీ నాకు 4 సంవత్సరాల క్రితం చెప్పావు, నీకు ఇరుపుగా గుర్తుందా? ఏమి? ఇదే 4 సంవత్సరాల క్రితం చెప్పావురా నాకే నువ్వు. ఉడిపి రాజ్యంలో ఉన్నాము, రాజులు ఉంటారు, దండిగా ఉంటారు, 4 కిలోలు వెండి, 5 కిలోలు బంగారం, తనలాడుతుంది వన్నెల నాగలేక. నీ స్టోరీ అంతా యూట్యూబ్ లో వేసా, ఓకేనా? నువ్వు మళ్ళీ నాకే ఫోన్ చేసావు చూడా. నీకున్నంత మైండ్ సూపర్ అసలు. ఆల్మోస్ట్ నేను 4 సంవత్సరాల క్రితమే నీ వ్యవహారం అంతా యూట్యూబ్ లో పెట్టా. నువ్వు మళ్ళీ నాకే ఫోన్ చేసావు చూసావా. అంటే చైన్ లో నీకు ఎవరు దొరకలేదు ఇప్పుడు దాకా. సెకండ్ టైం అయిందబ్బా నీ ఫోన్ చేయడం, సెకండ్ టైం అయింది. నేను పిచ్చి కాదయ్యా, నీకు కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? చేతనైతే ఎక్కడైనా పని చేసుకోవయ్యా, లేదా అడుక్కు తినడం ఎందుకు ఈ వ్యవహారం అంతా? నీకు నువ్వు మనిషివా